దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, ఆయన యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన అమూల్యమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ ఆత్మీయ కుటుంబానికి, అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ ప్రోగ్రాం యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, మనం ఇది దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయం. ఈ దినాల్లో మనల్ని మనం చెక్ చేసుకుంటూ, పరీక్ష చేసుకుంటూ, ఎంత పురోగతి సాధిస్తున్నాం, ఎంత ప్రగతి సాధిస్తున్నాం, ఎంతగా ప్రభువులో ఎదుగుతున్నాం, ఎంతగా ప్రేమలో ఎదుగుతున్నాం, ఎంతగా ప్రార్థనలో ఎదుగుతున్నాం, ఎంతగా పరిశుద్ధతలో ఎదుగుతున్నాం అని పరిశీలించుకుంటూ మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం చూడడానికి, లేకపోతే ఇందులో వచ్చేటువంటి దేవుని వాక్యం వినడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు మరొక పర్యాయము ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో పాపము చేయొద్దు, డూ నో సిన్, సిన్ నో మోర్, పాపం చేయొద్దు అని యేసు ప్రభు పాపపు జీవితంలో, పాపపు వృత్తిలో, పాపపు క్రియలో పట్టుబడినటువంటి స్త్రీతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అది ఆమె కొరకు మాత్రమే కాదు, యూదా మత వ్యవస్థ పెంచి పోషించినటువంటి, లేకపోతే అణిచివేసినటువంటి ఒక వర్గం అంతటికి మాత్రమే కాదు, అందరికీ కూడా వర్తించేటి నియమం. పాపము చేయొద్దు, అతిక్రమం చేయొద్దు, అపరాధం చేయొద్దు, దోషం చేయొద్దు. స్తోత్రం అని ఇలా చెప్పినప్పుడు యేసు ప్రభు వెంటనే ఒక నిర్వచనంలోకి వెళ్ళడం లేదు. నిర్వచనాన్ని ఎరిగి ఉండొచ్చు ఆ స్త్రీ, లేదంటే పాపం అంటే ఏంటి అని ఆమె అడిగే అవకాశం ఉంది. పాపం అంటే ఏంటి అనేది ఇంచుమించు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేటువంటి ఒక నిర్ణీతమైనటువంటి ఏజ్, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి చెడుల వివేచన, విచక్షణ సాధారణంగా మనలో ఏర్పడుతుంది. దీన్ని బట్టి మా తల్లిదండ్రులు, మా పెద్దవారు, వారికి దుఃఖాన్ని కలిగించేది చెడ్డదని, పాపమని, తప్పని, వారిని సంతోషపరిచేది ప్రయోజనకరమైందని, లేకపోతే మంచిదని, అది ఒప్పని వాళ్ళు ఇలాగా గ్రహించగలుగుతారు. తర్వాత వాక్యం ద్వారా, లేకపోతే తర్వాత వేరు మత బోధనల ద్వారా వాళ్ళు తాము గ్రహించిన దాన్ని ఈ మతపరమైన ఉపదేశం ద్వారా స్థిరపరుచుకుంటారు. కాబట్టి పాపం అంటే ఏంటి అనే నిర్వచనంలో యేసు ప్రభు నిర్వచనాన్ని ఆమెకు ఇవ్వలేదు. యూదులకు తెలుసు పాపం అంటే ఏంటో. పాపాన్ని గురించి వాళ్ళ ధర్మశాస్త్రంలో రాయబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపమని యోహాను గారు చెప్పినప్పటికీ కూడా, దేవుని ఆజ్ఞలు అతిక్రమించినటువంటి ఆదాము పాపం చేశాడని, ఆ అవిధేయత అనేది పాపమని, అతిక్రమని, దానికి కఠినమైన శిక్ష ఉందని, దానికి తోటలోంచి బహిష్కరణ అనేది జరిగిందని వాళ్ళు సాధారణంగా లేఖనాల ద్వారా అర్థం చేసుకున్నారు. ఏదేమన్నప్పటికీ మనం పాపం చేయకము అని చెప్పడంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు 4 ఉద్దేశాలు. ఒకటి, యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడ్డావు నా మాట చొప్పున, దేవుని కుమారుడైన యేసు మాట చొప్పున క్షమించబడింది. షీ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద సిన్, ఫ్రీ ఫ్రమ్ ది గిల్టీ ఆఫ్ ద సిన్, ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్. అనగా పాపము యొక్క ప్రభావము, పాపము యొక్క శాపంలోంచి ఆమెకు విడుదల కలిగి క్షమించబడింది. ఆమె బలుల ద్వారా, అర్పణల ద్వారా క్షమించబడిన స్త్రీ కాదు, యేసు మాట ద్వారా క్షమించబడిన స్త్రీ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మీతో ఈ మాటలు చెప్పాను గనుక మీరు పవిత్రులై ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నా కుమార్తె నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పనప్పటికీ కూడా నేను కూడా శిక్ష విధించను. వాళ్ళు విధించలేకపోయారు, నేను విధించగలను, అయినప్పటికీ విధించలేదు. కాబట్టి ఇక మీదట పాపం చేయొద్దు, అమ్మా వెళ్ళిపో, సోదరి వెళ్ళిపో, కుమారి వెళ్ళిపో అని పంపించినట్టుగా చూస్తున్నాం. రెండోది, శిక్షకు గురవుతావు, జాగ్రత్త. పనిష్మెంట్ ఉంది, జాగ్రత్త. తీర్పు ఉంది, జాగ్రత్త. పాపం చేస్తున్నామేమో, పాపం వలన ప్రమాదం ఉంది, పాపం వలన అనర్థం ఉంది. ఈ సత్క్రియ చేసిన ఎడల పర్లేదు, సత్క్రియ చేయకపోతే
పాపము నీ వాకిట పొంచి ఉంటుంది అని ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రెండో విషయము, మనకు శిక్ష ఉంది, శిక్షకు గురవుతాం. క్షమించబడ్డావు కనుక పాపం చేయొద్దు, శిక్షకు గురవుతావు కనుక పాపం చేయొద్దు, భయపడు. మూడో విషయము, సహాయాన్ని పొందుకున్నావు నువ్వు. ఓ స్త్రీ, ఓ సహోదరి, సహాయాన్ని పొందుకున్నావు. దేవుని బిడ్డలమైన మనం దేవుని సహాయాన్ని పొందుకొని పాపాన్ని జయిస్తున్నాం. అతిక్రమాల గోడను మనం అధిగమించి దాటుతున్నాం. గమ్యస్థానం వైపుగా పయనిస్తున్నాం. ఆత్మీయ గమ్యస్థానం వైపుగా మనం సహాయాన్ని పొందుకుంటాం కనుక పాపం చేయొద్దు. పాపాన్ని నేను జయించలేనండి, అది చాలా కష్టమండి, ఈ పాపలోకంలో పాపాన్ని జయించి ఎవరు గెలవగలరు, లేదా జయించి ఎవరు నిలవగలరు అని ఆలోచిస్తున్నామేమో. ప్రభు సహాయం వల్ల నువ్వు పాపాన్ని జయించవచ్చు. లోకములో ఉన్న పాపాన్ని, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్ని జయించినట్టు ప్రభు పాపాన్ని జయించగలమని చెప్తున్నాడు. నా సొంత శక్తి, భక్తి చేత నేను జయించలేకపోవచ్చు, కానీ ప్రభు సహాయం వల్ల నేను జయించగలను. నాలుగో విషయము, క్షమాద్వారము మూయబడబోతుంది. వన్ డే ద డోర్ ఆఫ్ ఫర్గివ్నెస్, ద డోర్ ఆఫ్ గ్రేస్ వుడ్ బి క్లోజ్. కాబట్టి జాగ్రత్త, పాపం చేయొద్దమ్మా, వెళ్ళేసిరమ్మా అని ఆమెను దీవించినట్లుగా, ఆమెను ఆశీర్వదించి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. తన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని ప్రభు ముందు నిలబడింది. తన చివరి రోజు అనుకోని ఉండొచ్చు, కానీ తన జీవితంలో నూతన అధ్యాయం ఆరంభమైందని ఆ స్త్రీ తర్వాత గ్రహించింది. దేవుని స్తోత్రం. నీ జీవితంలో నూతనమైన అధ్యాయం ఆరంభం కావాలి, న్యూ చాప్టర్ బిగిన్ కావాలి. నీ లైఫ్ ఎండ్ కాలేదు, నీ జీవితం ముగిసిపోలేదు. ఇట్స్ ఎ న్యూ చాప్టర్. ఎవ్రీ డే ఈజ్ లైక్ ఎ న్యూ చాప్టర్. ప్రతిరోజు, ప్రతి ఉదయం ఒక కొత్త అధ్యాయాన్ని నువ్వు ఆరంభిస్తున్నావు. గతంలో ఏదో రాసేసుకున్నావు, నీ జీవిత చరిత్ర యొక్క పుటల్లో నువ్వు ఏదేదో రాసేసుకున్నావు. ఇక దాన్ని మార్చలేము, దాన్ని కరెక్షన్ చేయలేము. దాన్ని అలా కాదు ఇలా అని మనం చెప్పలేము. ఇక మన ముందు ఎంటీ పేజెస్ ఉన్నాయి, ఖాళీ పేజెస్ ఉన్నాయి, ఖాళీ పుటలు ఉన్నాయి. వాటిలో మనం ఏదోటి మనం చేసే పనులు బట్టి, మన జీవన విధానాన్ని బట్టి రాసుకుంటున్నాము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినమున మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, మరలా చదువుతున్నాను, శాస్త్రులను పరిసయ్యులను, శాస్త్రులు మరియు పరిసయ్యులు, శాస్త్రులు అనే మాటలో శా తీసుకొని, పరిసయ్యులు అనే మాటలో మొదటి అక్షరం పా తీసుకొని, వీళ్ళిద్దరిని కలిపితే శాస్త్రులు పరిసయ్యులు అనగా శాప వచ్చింది. శాపగ్రస్తమైన ప్రజలని. ఊరినే మీకు అది ఖచ్చితంగా అలా కాదులేండి, ఊరినే మీకు అర్థం కావడం కోసం చెప్పాను. అది శాప ప్రజలు అనగా శాస్త్రులు మరియు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి. ఆ దేశం మొత్తం మీద ఒక్క స్త్రీ మాత్రమే వ్యభిచారం చేస్తుందని, తప్పు చేస్తుందని కాదు. అనేక మంది ఉన్నప్పటికీ, అనేక మంది కన్నుగప్పి చేస్తున్నటువంటి పనులు ఉన్నప్పటికీ, ఈ స్త్రీ పట్టుబడింది, చిక్కుబడిపోయింది. తాను చేసుకుంటున్న దాన్ని, తాను చేస్తున్న దాన్ని కవర్ చేయలేకపోయింది కనుక ఆమె పట్టబడింది, రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. దాని ఫలితంగా యేసు ఎదుటికి తీసుకొని వచ్చారు. ఏదో న్యాయస్థానం దగ్గరికి తీసుకుని వెళ్తారనుకున్నారు, కానీ దేవాలయంలో స్త్రీల ఆవరణం దగ్గరికి, ఆ ఉమెన్స్ కోర్టు దగ్గరికి ఆమెను తీసుకువచ్చారు. ఉమెన్స్ కోర్ట్ అంటే అదేదో కోర్టు అని కాదు, ఆ స్త్రీల యొక్క ఆవరణము ప్రాకారానికి తీసుకువచ్చారని నేను చదువుతున్నాను. 3వ వచనము. దెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ టీచింగ్ ద రిలీజియస్ స్కాలర్స్ అండ్ ద ఫారిసీస్ బ్రోక్ through the crowd and brought a woman who had been caught in the act of committing adultery and made her stand in the middle of everyone. అందరి మధ్యలో, యేసు ప్రభు యొక్క బోధన యొక్క మధ్యలో, యేసు ప్రభు యొక్క బోధకు ఆటంకం కలిగిస్తూ ద రిలీజియస్ స్కాలర్స్ అనగా శాస్త్రులు అనే దానికి రిలీజియస్ స్కాలర్స్ అనేటువంటి మాటను ఇక్కడ ఉపయోగించబడింది. స్తోత్రం. రిలీజియస్ స్కాలర్స్ అంటున్నామంటే స్క్రైబ్స్ అనగా ఒరిజినల్ కాపీకి లేదా మాస్టర్ కాపీకి ఎక్స్ట్రా కాపీలు తయారు చేసేవాళ్ళు, జెరాక్స్ మిషన్ లాంటి మనుషులు. వాళ్ళు రాస్తున్నారు. మొదటి ప్రతు లాంటి దాన్ని ఇంకా అనేకమైన ప్రతులు చేయడం. శాస్త్రులు అనగా శాస్త్రముతో సంబంధం కలిగిన వాళ్ళు, శాస్త్రాన్ని బోధించేవాళ్ళు, శాస్త్రాన్ని లిఖించేవాళ్ళు. స్తోత్రం. దేవర్ ప్రొఫెషనల్ కాపీయిస్టులు. దేవుని స్తోత్రం. వాళ్ళు మరియు పరిసయ్యులు బ్రోక్ త్రూ ద క్రౌడ్.
ఆ జనసమూహాన్ని, యేసు ప్రభు బోధ వింటున్న జనసమూహాన్ని నెట్టుకొని తన్నుకొని తోసుకొని వచ్చేసి ఏ ఉమెన్ హ్యాడ్ బీన్ కాట్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ కమిటింగ్ అడల్టరీ. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, పక్కదారి పట్టినటువంటి ప్రజలు, పక్కదారి పట్టిన వారు, ఇది మన టైటిల్. ఎవరిళ్ళు అని ఆలోచిస్తే శాప అనగా శాస్త్రులు మరియు పరిసయ్యులు. వీళ్ళు ఎందుకు పక్కదారి పట్టారు అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎలా పక్కదారి పట్టారు అని మనం అర్థం చేసుకోవాలంటే 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం ఇలా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో నికోదేము యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా నికోదేము యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. 3 సందర్భాల్లో యోహాను సువార్తలో నికోదేము యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే 4 సందర్భాలు, ఈ 4 సందర్భాల్లో మోస్ట్ ప్రాబబులీ అక్కడ ఈ పరిసయ్యుల అధికారుల్లో లేకపోతే సన్హెద్రిన్ సభలోని సభ్యుడైనటువంటి ఈ నికోదేము ఉండే అవకాశం ఉంది. ప్రాబబిలిటీ ఖచ్చితంగా ఉన్నాడని నేను అన్ను. అనగా 3, 7, 19 అధ్యాయాల్లోనే కాదు, ఈ అధ్యాయాల్లో కూడా అతని పేరు ప్రస్తావించబడిపోయినప్పటికీ అతను ఉండే అవకాశం ఉంది అని మనం ఆలోచించవచ్చు లేదా అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. 8వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, శాస్త్రులను పరిసయ్యులను. శాస్త్రులను పరిసయ్యులు అంటున్నప్పుడు 7వ అధ్యాయం 50వ వచనం మనం అర్థం చేసుకోవాలి. అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. స్తోత్రం, స్తోత్రం. నికోదేము వారిలో ఒకడు అనగా పరిసయ్యులలో ఒకడు. ఇప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒలీవ కొండకి వెళ్ళిపోయాడు. కొన్ని గంటలు గడిచాయి, ఒక రాత్రి గడిచింది. యేసు ప్రభు తిరిగి దేవాలయానికి వచ్చినప్పుడు, ప్రజలు తిరిగి దేవాలయానికి వచ్చినప్పుడు, బహుశా వాళ్ళు పర్ణశాలల పండగ ఆచరించి, అది 7-8 రోజుల పండగ కనుక వెంటనే అందరూ వెళ్లకుండా కొంతమంది చాలా వరకు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన కొంతమంది ఒలీవల కొండలోంచి దిగి వచ్చినటువంటి, ఒలీవ కొండ నుంచి సీనాయి కొండ మీదకు వచ్చినటువంటి, అనగా దేవాలయం ఉన్నటువంటి ఆ కొండ మీదకి వచ్చినటువంటి, దేవాలయం దగ్గరికి వచ్చినటువంటి యేసును కలుసుకోవడానికి ఉదయ కాలాన్ని యేసును కలుసుకొని, దానికి ముందు రోజు యేసును కలుసుకున్నారు. దానికి ముందు రోజు కలుసుకున్నారు అంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆ పండగలో మహాదినమైన అంచె దినముందు, ద లాస్ట్ డే ఆర్ ద 8th డే, యేసు ఇచ్చినట్టు ఆహ్వానాన్ని విన్నవారు అక్షరార్థంగా నా దగ్గరికి రండి, నేను దేవాలయంలో ఉంటాను, నేను ఒలీవల కొండ మీద నుంచి సీనాయి కొండ మీదకి వస్తాను, అక్కడికి రండని కాదు ఆయన పిలిచింది. ఆయన దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి అని పిలుపునిచ్చాడు. ఆత్మను గురించిన మాటలని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత జరబోయినటువంటి సంఘటన, యేసు మరలా ఒలీవల కొండకు వచ్చాడు. మరలా లేదు, ఒలీవల కొండకు వచ్చాడు. ఇంతకుముందు కూడా వచ్చి ఉంటాడు, లేదా తను ప్రార్థనకి ఒలీవ కొండకి వెళ్ళాడు. పరిచర్య కోసం సీనాయి లేదా సీయోను కొండ మీదకి వచ్చాడు. ప్రార్థనకు ఒక కొండ మీదకి వెళ్ళడం, పరిచర్యకి ఒక కొండ మీదకి వెళ్ళడం. మనం ప్రార్థనకు ఒక చోటకి వెళ్ళొచ్చు, పరిచర్యకి వేరే చోటకి వెళ్ళచ్చు. ఏదేమన్నప్పుడు మనం ఎక్కడో చోటకి వెళ్తూ ఉండాలి, ఒక చోట ఉండడానికి వీల్లేదు. మనం వెళ్ళి ప్రభుతోనూ ప్రజలతోనూ సంబంధాలు కలిగి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఒకటి స్త్రీని తోడుకొని వచ్చిన వారు, ఈ పక్కదారి పట్టిన వాళ్ళు, ఈ డైవర్టెడ్ పీపుల్, ఈ పర్వర్టెడ్ ఫారిసీస్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. 70 మంది ఉన్నారని నేను చెప్పడం లేదు, సన్హెద్రిన్ సభ వాళ్ళందరూ ఉన్నారని నేను అనలేదు. 70 మందిలో కొద్ది మంది, ఒక 20 మందో 30 మందో ఎంతమందో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక స్త్రీని పట్టుకొని తీసుకొని వచ్చారు, స్త్రీని తోడుకొని వచ్చారు. పురుషులు స్త్రీని తోడుకొని రావడం ఏంటి? పురుషులు స్త్రీని తోడుకొని రావడం, పురుషుని తోడుకొని రావాలి. కానీ ఇక్కడ పురుషులు స్త్రీని తోడుకొని వచ్చారు. బహుశా తోడుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పురుషుడు పారిపోయినాడు మనకు తెలియదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే 8వ అధ్యాయం 1 నుంచి 8వ అధ్యాయము 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాలు, అనగా ఈ భాగం, అనగా మనం చదువుకున్నటువంటి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అంటే ఆ సందర్భం మూల ప్రతుల్లో లేదు. 2వ శతాబ్దంలోనూ 3వ శతాబ్దంలోనూ 2nd, 3rd సెంచరీలో దీన్ని యాడ్ చేశారని ఇలా వేరు వేరు వాదాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రస్తావించబడిన విషయం కనుక 2వ సెంచరీలో 3వ సెంచరీలో వచ్చినప్పటికీ మాత్రం నష్టమే ఉందండి. అని 1వ శతాబ్దం ఇవే లేఖనాలు ధ్యానించాలని ఏం లేదు కదా. ఏదైనప్పటికీ ఈ
పర్టికులర్ ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ 11 వచనాల్లో ఏదో దుర్బోధ మనకు కనిపించడం లేదు. మిగతా యోహాను సువార్త కన్నా భిన్నమైన బోధ కనిపించడం లేదు. మిగతా సువార్తల కన్నా, మత్తయి మార్కు లూకా కన్నా, లేకపోతే పత్రికల కన్నా భిన్నమైన బోధ కనిపించడం లేదు. కొత్త నిబంధనతో ఏకీభవించే బోధే కనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్దాం. స్త్రీని తోడుకుని వచ్చిన వారు వాళ్ళు పరిసయ్యులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు. పరిసయ్యుల ప్రస్తావన 7వ అధ్యాయంలో మాత్రమే కాదు, 8వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత 8వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు, ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. యేసును శోధిస్తున్నారు, యేసును టెంప్ట్ చేస్తున్నారు. ఆయన మీద నేరము మోపవలనని. నేరము మోపాలి అనేది అపవాది పని, శోధించడం అపవాది పని. మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు. ఏంటి శోధన? ఇలా ఎందుకు శోధించడం? శోధనలో నువ్వు జయం సాధించలేవు, రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. అప్పుడు సమాధానం చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడి నుంచి దూకు అన్నాడు. ఈ పర్వతం మీద నుంచి దూకు, దేవదూతలు వస్తారు, సహాయం చేస్తారు, నేను ఆదుకుంటారు, వాళ్ళు రెక్కలతో మోస్తారు, దూకు ఒకసారి అన్నప్పుడు ప్రభువును శోధించకూడదు అని ప్రభువు చెప్పాడు. తర్వాత ఈ లోకరాజ్యాలన్నీ చూపించి నాకు నమస్కారం చేయమన్నప్పుడు, లేదు, ప్రభువుకు మాత్రమే నమస్కరించాలి, ఈ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలి అని ప్రభు సాతానుతో చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. నేరము మోపడమైనా శోధించడమైనా కానీ, అక్యూజింగ్ అండ్ టెంప్టింగ్, దీస్ 2 things ఆర్ ద వర్క్స్ ఆఫ్ ది డెవిల్, సాతాను యొక్క పనులు. అపవాది అనుచరులు కూడా నేరాలు మోపడం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సహోదరుల మీద దివారాత్రము నేరములు మోపువాడు. కొంతమందికి ఇదే పని. వాట్సాప్లో దొరికితే వాట్సాప్లో నేరాలు మోపడం, మెసెంజర్లో దొరికితే మెసెంజర్లో నేరాలు మోపడం, ఫేస్బుక్లో దొరికితే ఫేస్బుక్లో నేరాలు మోపడం. నేరాలు మోపడం, శోధించడం మన పని కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయము, ఈ శాస్త్రులు పరిసయ్యులు శోధించినటువంటి వారు. ఒకటి సహోదరిని లేకపోతే స్త్రీని తీసుకుని వచ్చినవారు, తోడుకొని వచ్చినవారు. రెండోది శోధించిన వారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 35వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనిస్తే, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావు అన్నాడు. పరిసయ్యులు వానిని వెలివేసిరని. స్తోత్రం. అనగా 8వ అధ్యాయంలో కనిపించిన పరిసయ్యులు అక్కడ ఆగిపోలేదు, వాళ్ళు అంతమైపోలేదు. 9వ అధ్యాయంలో 35వ వచనంలో వాళ్ళు చేసినటువంటి ఒక పని, వాళ్ళు వెలివేశారు అనేటువంటి మాటను చూస్తున్నాం. వెన్ జీసస్ లెర్న్డ్ దే హ్యాడ్ థ్రోన్ హిమ్ అవుట్, he went to find him and said to him, do you believe in the Son of God? స్తోత్రం. సమాజ మందిర బహిష్కరణ చేసినటువంటి ప్రజలు చూడండి. ఆ మాటల యొక్క ఉద్దేశం, ఒకటి, ఆ స్త్రీని తోడుకొని వచ్చిన వారిలో నికోదేము ఉండొచ్చు, ప్రభువును శోధించిన వారిలో నికోదేము ఉండొచ్చు, మిగతా ఇతర పరిచయుల కన్నా మరీ అంత ఎక్కువ మోతాదులు కాబట్టి కాస్త తక్కువ మోతాదులైనా వాళ్ళు ఆయన శోధించాడేమో అనుకోవచ్చు. మూడోది మనం ఆలోచిస్తున్న మాట, వీళ్ళందరూ సమ్మతించి సమాజ మందిరంలోంచి ఒకరిని వెలివేశారు. సమాజ మందిరంలో నుంచి వెలివేసిన వాళ్ళు ఎవరు అంటే పరిసయ్యులు అని రాయబడింది. పరిసయ్యులలో ఒకడు నికోదేము. నికోదేము కూడా ఈ వెలివేసిన వారిలో ఉండేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే అని అనుకున్నారు. కాబట్టి ఆరంభంలో ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను కూర్చి, స్తోత్రం, అనగా ఆ సన్హెద్రిన్ సభను అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఒక స్పెషల్ మీటింగ్, కమిటీ మీటింగ్ లాంటిది దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ మీటింగ్లో మాట్లాడుకున్నారు, ఏంటిదంతా, వాట్స్ గోయింగ్ ఆన్, ఇదిగో లాజరును లేపాడు, ఆ గుడ్డోని బాగు చేశాడు, ఏంటిదంతా మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది అనే ప్రధాన యాజకులతో కలుసుకున్నటువంటి పరిసయ్యులు. ఆనాటి ఉన్నటువంటి 2 ప్రధాన యాజకులు,
వాటి గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో ద ఫారిసీస్ అండ్ ద చీఫ్ ప్రీస్ట్ called a special meeting of the high council and said, so what are we going to do about this man? Look at all the great miracles he is performing. ఒకటని కాదు, నీళ్ళ మీద నడవడం ఏంటి, రొట్టెలను పంచడం ఏంటి, ప్రధాని కుమారుని బాగు చేయడం ఏంటి, నీళ్లను ద్రాక్షారసంగా చేయడం ఏంటి, గుడ్డువానికి చూపునివ్వడం ఏంటి, రీసెంట్గా లేదా ఈ మధ్య కొన్ని గంటల క్రితం లాజరును బతికించడం ఏంటి, ఏంటిదంతా? స్తోత్రం. సమాజ మందిరంగా లేకపోతే సమాజంగా కూడుకున్న వాళ్ళు, ఆ కూడుకున్న వాళ్ళలో కూడా నికోదేము ఉండే అవకాశం ఉంది. స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం, స్త్రీని తోడుకొని వచ్చారు పరిసయ్యులు, రెండోది శోధించారు పరిసయ్యులు, మూడోది మనం ఆలోచించిన విషయం సమాజ మందిరాన్ని గ్యాదర్ చేశారు, లేకపోతే కూడుకున్నారు, వాడు గుమిగూడారు, సమీకరించబడ్డారు వాళ్ళు. తర్వాత నాలుగో విషయము సమకూర్చబడ్డారు వాళ్ళు. సమాజ మందిరం నుంచి వెలివేశారు ఒకటి, తర్వాత సమాజ మందిరపు వాళ్ళు కాదు కానీ ఆ మహాసభ వాళ్ళందరూ సమకూడారు, వాళ్ళు గ్యాదర్ అయ్యారు, వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ప్లానింగ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు చేసిన కార్యం తర్వాత వాళ్ళు ప్లానింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఐదో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. పరిసయ్యుల యొక్క ప్రస్తావన, మరొక ప్రస్తావన, ఐదవ ప్రస్తావన మనం చూస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు వీఆర్ ఫెయిలింగ్, మనం విఫలమవుతున్నాం, మనం సఫలం కావడం లేదు, ఆయన ముందు ఓడిపోతున్నాం, ఆయన కార్యాల ముందు ఓడిపోతున్నాం. 70 మంది ఉన్నాం, అయినప్పటికీ ఒక్క మనిషి ముందు గెలవలేకున్నాం. 70 మంది ఉన్నాం, కానీ 12 మంది శిష్యులు కలిగిన వ్యక్తి ముందు మనం ఓడిపోతున్నాం. మనము 70 మంది ఉన్నాం, ఒకప్పుడు ఆయన తరపున కూడా 70 మంది ఉన్నారు, ఇప్పుడు లేరంటే 58 మంది లేరు, 12 మంది మిగిలారు. ఈ 12 మంది ముందు లేకపోతే ఆయన ముందు మనం నిలవలేని పరిస్థితి, యేసు ముందు మతము నిలవలేని పరిస్థితి, యేసు ముందు యూదా మతము నిలవలేని పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, పక్కదారి పట్టిన వాళ్ళు స్త్రీని తోడుకొని వచ్చారు, అంతేకాకుండా శోధించారు, అంతేకాకుండా సమాజ మందిరం నుంచి వెలివేశారు, సమాజంగా కూడుకున్నారు. దుష్టుల సమాజం అది, ఈవిల్ కాంగ్రిగేషన్ అది. తర్వాత ఐదవదిగా వారు సమ్మతించారు. దేనికి సమ్మతించారంటే యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని గురించిన అంశము, దాంతో సమ్మతించారని కాదు, యేసు ప్రభు యొక్క బోధలు ఇలా జరుగుతున్నాయి, దాని ద్వారా మన మతం బలహీనమైపోతుంది, నిర్వీర్యమవు, తమ పరాజయాన్ని సమ్మతించారు, తమ ఓటమిని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు పబ్లిక్గా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. వీళ్ళలో బహుశా నికోదేము ఉంటాడు. నికోదేము అనుకో ఉండొచ్చు, అవును, ఆయనకి విరోధముగా, దేవుడు పంపినటువంటి వ్యక్తికి విరోధముగా, సూచక్రియలు చేస్తున్న వ్యక్తిగా, దేవ సాన్నిధ్యము కలిగిన వ్యక్తికి విరోధముగా ఉన్నటువంటి అతని మీద మనం ఏం విజయం సాధించగలము అన్నట్లుగా నికోదేము అనుకోండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు పక్కదారి పడుతున్నాం, ఆఫ్ ట్రాక్ అవుతున్నాం, సైడ్ ట్రాక్ అవుతున్నాం. మనము తోడుకొని రావాల్సిన వారిని తోడుకొని రాకుండా స్వార్థపూరితమైనటువంటి ఆవేశపూరితమైన తీర్మానాలతో ఎవరినో తోడుకొని వస్తున్నాం. రెండోది, మనం శోధిస్తున్నాం, ఇతరులను శోధిస్తున్నాం, ప్రభువును శోధిస్తున్నాం. మూడోది, మనము కొంతమందిని వెలివేస్తున్నాం, స్వాగతించడం లేదు కానీ సమాజంలోంచి బహిష్కరిస్తున్నాం, వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని అంటున్నాం, ప్రేమ చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. నాలుగోదిగా సమకూర్చబడుతున్నాం, అనవసరమైన మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సమాజంగా కూడుకోవటం మానొద్దు, ఓకే, బాగానే ఉంది, కానీ వాళ్ళని వీళ్ళని సంహరించాలనే ఆలోచనల కొరకైనా కూడుకోవడం, ఈవిల్ ఫెలోషిప్స్, ఈవిల్ గ్యాదరింగ్స్ మంచివి కాదు. ఐదవదిగా సమ్మతించాలి, మన ఓటములనే కాదు, రాబోయే రోజుల్లో మనం గెలుస్తామని, విజయం సాధిస్తామని, వి షల్ ఓవర్కమ్ అని భక్తుడు పాడినట్లుగా మనం గెలుస్తాము, ప్రభువుని బట్టి గెలుస్తాం. నేను లోకమును జయించిన ప్రకారం మీరు కూడా లోకాన్ని జయిస్తారని ప్రభువు చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన లోకాన్ని జయించి మాదిరి చూపించాడు కనుక మనం గెలుస్తాం. ఈరోజు ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, లేకపోతే ఈ నెల ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, మనం విజయాన్ని సాధిస్తాం. విజయం మనకు సమీపంగా ఉంది, విజయ ఫలాల్ని మనం అందుకోబోతున్నాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. పక్కదారి పట్టిన వారుగా కాకుండా ప్రభు దారిలో నడిచేవారుగా, ప్రభు అడుగుజాడుల్లో నడిచేవారుగా ఉండాలని ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు.
హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు వాక్ ఇన్ హిస్ ఫుట్ ప్రింట్స్. ఆయన యొక్క అడుగు జాడలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. పక్కదారి పట్టినటువంటి పరిశీలిలాగా. శాస్త్రుల ప్రస్తావన 8వ అధ్యాయం తర్వాత కనిపించలేదు, అనగా శాస్త్రులు లేరని కాదు దాని అర్థం. కానీ పరిసయ్యులు వాళ్ళు డామినేటెడ్గా వాళ్ళ ప్రస్తావనలు తర్వాత కూడా వచ్చాయి. కాబట్టి ఆ పరిసయ్యులాగా ఉండకుండా, ఆ వేషధారుల్లాగా ఉండకుండా మన ప్రభుదారులు నడుస్తూ మనం ముందుకు సాగుదాం. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాను. వీటిని కేవలము ఒక వ్యక్తి యొక్క మాటలని కాకుండా ఇందులో సందేశము దాగి ఉందని, స్వర్గ సందేశము దాగి ఉందని భావించి మీ ప్రజలు వీటిని అన్వయించుకొని వీటి ప్రకారము ఆచరణలోకి రాగలటూ సాయం చేయండి. మేము పక్కదారి పట్టిన వారుగా ఉండకుండా ప్రభువా మీ దారి పరలోకపు దారిలో నడిచేవారిగా ఉండాలని, ఎవరిని మేము తోడుకొని వస్తున్నాం, మేము శోధిస్తున్నాము, ఎలా శోధిస్తున్నాం అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, సమాజ మందిర బహిష్కరణలు మేము జరిగిస్తున్నామా, సమాజంగా అనవసరంగా కూడుకుంటున్నామా, మేము సమ్మతించాల్సిన వాటిని సమ్మతిస్తున్నామా అని పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు వందనం చెల్లిస్తూ, మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. రేపు ఉదయ కాలము ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.